బెజవాడలో భారీ వర్షంతో పాటు ఈదురుగాళ్ల తాకిడికి నగరంలో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఆర్టీసీ డిపో దగ్గర భారీ చెట్లు కళ్ల ముందే నేలకొరడంతో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడలో నిన్న రాత్రి ఈదురుగాలుల బేభత్సంతో పాటు భారీ వర్షం తాకిడికి నగరం అతలాకుతలమైన పరిస్థితి. ఒకసారి ఈదురుగాలుల బేభత్సం తాకిడి ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి చూడొచ్చు. విజయవాడ బస్టాండ్లో ఉన్నటువంటి డిపో దగ్గర అయితే పెద్ద భారీ చెట్లు కూడా నిన్న రాత్రి కూకటి వేళ్లతో సహా మొత్తం బయటకు వచ్చి కూలిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా ఇంత భారీ చెట్లు, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి చెట్లు ఈదురుగాలుల తాకిడికి ఈ విధంగా నేల రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులు ఆ సమయంలో భయభ్రాంతులకి గురయ్యారు. ఆ సమయంలో వాహనాలు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ ఎవరు లేకపోవడంతో కొంతవరకు ఎవరికి గాయాలు కానీ ఏమీ కాలేదు. అయితే ఈదురుగాలుల తాకిడి మాత్రం నిన్న బలంగా ఉందనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో మొత్తం బస్టాండ్ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రధాన చెట్లు అన్నీ కూడా నేల కూలిన పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు.